విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బ్రిటన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలను ఖండిస్తున్న ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రజాదరణ చూసి ఓర్వలేకనే జగన్ పై కుల మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. విశాఖ దక్షిణంలో ముమ్మరంగా వాసుపల్లి ఎన్నికల ప్రచారం. మళ్లీ గెలుపు మీదే అంటున్న స్థానిక ప్రజలు. భీమిలిలో దూసుకుపోతున్న ముత్తంశెట్టి ప్రచార హోరు. గెలుపు ఖాయమంటున్న భీమిలి వాసులు. ఇక డీటెయిల్స్ చూస్తే మంత్రి పదవిలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, మాట్లాడే ప్రతి మాటకు నిబద్ధత ఉండాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పీయూష్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం మీడియా ముఖంగా మంత్రి బొత్స ఖండించారు. పీయూష్ గోయల్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని, విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలన్నారు. కావాలని ప్రతిపక్షాలు కుల మీడియా తప్పుడు కథనాలు రాసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం తీసుకొచ్చినా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డు శాతం ఫలితాలు వచ్చాయన్నారు. ఎక్కడా చిన్నపాటి పొరపాటు కూడా లేకుండా పరీక్షలు నిర్వహించామన్నారు. పెద్ద మాటలు దేనికోసం? నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే, మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ఏమైనా ఏసమంతేనా? మీకు సదాభిప్రాయం ఉండి చేయాలని తపన ఉంటే ఏదో నేను కేంద్ర మంత్రిని వచ్చి మాట్లాడితే అది చెల్లుతుంది. నాకున్న డప్పా కొట్టిన ఆ 2 పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే T5, లేకపోతే ABN, ఈనాడు వేస్తారు అనుకుని ఈ డప్పాలు ఎందుకు చెప్పు? మాది మాఫియా ప్రభుత్వం అంట. భారతదేశంలో ఎప్పుడూ జరగనంత భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ బాండ్స్లో ఎంత అవినీతి జరిగిందో అంతా చూస్తే దేశమంతా చూసింది కదా. చూసింది చెప్పండి, దానికి సమాధానం చెప్పండి మీరు ముందు. వేల కోట్ల రూపాయలని ఈ ఎలక్షన్ల పేరు, ఎలక్ట్రల్ బాండ్స్ పేరు వచ్చి పెట్టి వాళ్ళకి లబ్ధులు చేకూర్చి దేశ సంపద వచ్చి డైవర్షన్ చేసి మళ్ళీ పైపెచ్చు పెద్ద మాటలు, పెద్ద కబుర్లు. భారతదేశ ప్రజలందరూ కూడా అమాయకులు అనుకుంటున్నారా మీ ఉద్దేశంలో? మాట్లాడట్లేదు కాబట్టి ఎవరు ఎందుకులే అని చెప్పి ఊరుకుంటున్నారంటే మీరు ఎక్కువగా మాట్లాడేది సమంజసమేనా? సిద్ధం సభల ద్వారా సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఎక్కడైనా ఆధారం ఉండాలి. పచ్చ మీడియా అబద్దాలను పదే ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత రావెల కిషోర్ బాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్రం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక అబద్దాన్ని నిజంగా ప్రచారం చేసి ప్రతిపక్షాలు కుల మీడియా పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. ఏదో విధంగా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో టీడీపీ కుట్రలు పన్నుతోందని, ప్రజలంతా అన్ని విషయాలను గమనిస్తూనే ఉన్నారన్నారు. ఒక అబద్ధాన్ని నిజంగా ప్రకటించి దొడ్డిదారిన అన్యాయంగా, అక్రమంగా, అబద్ధాల పునాదుల మీద మళ్ళా అధికారానికి రావాలని కోరుకుంటున్నటువంటి టీడీపీని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పెత్తందారీ పాలనలో రాష్ట్రం విధ్వంసం అంటారు. ఈరోజు గత 5 ఏళ్ల పరిపాలన పెత్తందారీ వ్యవస్థకు పేదలకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటంగా ప్రజలందరూ చెప్పుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పేదల పక్షాన నిలబడి, అణగారిన పక్షాన పోరాడుతూ, అహర్నిశలు శ్రమిస్తూ, కష్టపడుతూ ఈ ఆర్థిక అసమానతలు తగ్గాలని, అంబేద్కర్ కన్నటువంటి కలైనటువంటి సమసమాజ నిర్మాణం జరగాలని, బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన పడుతున్నటువంటి తపన, ఆయన అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా ఇవాళ భారతదేశంలో ఒక ఆదర్శ మూర్తిగా, ఆదర్శ పరిపాలనగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నిలిచి
ప్రజలందరూ కూడా మళ్ళా అలాంటి పరిపాలన కొనసాగాలి, మా బతుకులు బాగుపడాలంటే జగనన్న మళ్ళా సీఎం కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల పేదలందరూ కూడా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మళ్లీ రెండోసారి అధికారంలోకి తీసుకువస్తాయని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఈ మేరకు శ్రీహరిపురంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు కార్యకర్తలతోటి అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం పలువురికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేసి సీఎం జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా అందజేస్తానని అన్నారు. సీఎం జగన్ నన్ను నమ్మి ఇక్కడ సమన్వయకర్తగా నియమించారని, ప్రజలతో మమేకమయ్యి వారి సమస్యలను పరిష్కరిస్తున్నానని అన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని, అలాగే మహిళలకు పెద్దపీట వేశారన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఉన్నత పదవులు ఇచ్చి వారికి సముచిత స్థానం కల్పించారు అన్నారు. ఈ ఎన్నికల్లోని ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి పనిచేసి విజయానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తలతో, నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈ 18 నెలలు కూడా ప్రజల మధ్య నుండి ప్రజల తాలూకా సంక్షేమం కోసం నిరంతరం వాళ్ళతో ఉండి వాళ్ళ మనసులో ఒక స్థానం సంపాదించుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో, వాళ్ళ గుండెల్లో ఈరోజు ఆయనకి ఒక స్థానం, అంటే ఒక అన్నగా, తమ్ముడిగా ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మేము పొద్దున్నైతే డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది 91వ వార్డులో. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో ఫోటో కూడా చూపిస్తున్నారు, బాబు మాకు చెప్పవలసిన లేదు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిది, అలాగే వాళ్ళ తండ్రి గారి ఫోటో కూడా పెట్టుకొని ఈరోజు వాళ్ళు పూజిస్తున్నారంటే ఏ స్థాయిలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి కుటుంబంలోని ఒక దేవుళ్ళలో కొలుస్తున్నారు జగన్మోహన్. దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 27వ వార్డు వైసీపీ నాయకులు సర్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దొండపర్తి జంక్షన్లోని కొలువుదీరిన శ్రీ ఎరుకుమాంబ ఆలయంలో పూజలు చేసి ప్రచార ర్యాలీ ప్రారంభించారు. ఆయనతో పాటుగా జిల్లా అధ్యక్షులు కోలా గురుగులు, మాజీ కార్పొరేటర్ రవిరాజు, పద్మనాభం, అమ్మాజీ తదితర ముఖ్య నాయకులు పాల్గొని వాసుపల్లితో పాటు ఓటర్లను అభ్యర్థించారు. కూటమి కుండ బద్దలు కొడతామని, దక్షిణంలోని అత్యధికంగా ఉండే మైనారిటీ ముస్లింలు, క్రిస్టియన్లు వైసీపీకి మాత్రమే ఓటు వేస్తున్నారన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీతో జత కట్టిన టీడీపీ, జనసేన అసలు గుట్టు బట్టబయలైందన్నారు. ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూర్చినటువంటి వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ గెలిపించుకోవడానికి ప్రజలు సంతోషంగా మద్దతు తెలుపుతున్నారని అన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడించారు ఈ విషయాన్ని. ఈ ప్రచారంలోని 27వ వార్డు నాయకులు గొల్లపు రఘురాం, చిట్టిబోయిన శివ, అజయ, అలాగే అశోక్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 27వ వార్డు అధ్యక్షులు పెద్దలు సర్వేశ్వర రెడ్డి గారి అధ్యక్షతన ఈ 27వ వార్డు పర్యటన చేస్తా ఉన్నాము. ఎరికమామ అమ్మవారి గుడి వద్ద నుండి, అలాగే ఇక్కడ ఎక్స్ కార్పొరేటర్ శ్రీమతి అమ్మాజీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మా అధ్యక్షులు జిల్లా పెద్దలు అనియ కోలా గురువులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పెద్దలు మాజీ కార్పొరేటర్ గారు మరియు బాక్సర్ రవిరాజు గారు
వారి అసోసియేషన్ అంతా కూడా ఈరోజు వచ్చి మాకేమో సంఘీభావం తెలపడమే కాకుండా మాతో పాటు ఈ వార్డు పర్యటనలో పాల్గొనడం సనపల బీసెట్టి గారు, శివాజీ గారు, ఎల్లపు రఘురామ్ గారు, జూపిటర్ హోండా షోరూమ్ అధినేత లాగా చాలామంది మా నాయకులందరూ కూడా ఈ వార్డు పర్యటనలో చేస్తూ ఉన్నాము. 2 రోజులు పెట్టుకున్నాము ఈ వార్డుని. డోర్ టు డోరు కలుస్తూ ఉంటే మంచి ఉత్సాహం వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా మేము ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళే సెకండ్ ఇచ్చి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మీకే మా ఓటు అని చెప్పేసి ఆశీర్వాదం అందిస్తూ ఉన్నారు. మాకు ఎండని లెక్క చేయకుండా మేము ఈరోజు తిరుగుతూ ఉన్నామంటే ఆ ఉత్సాహం తోటనే మేము తిరుగుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. విశాఖ దక్షిణ నియోజకవర్గం కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కు మద్దతుగా జబర్దస్త్ నటుడు హైపరాది శుక్రవారం విశాఖలోని నీలమ్మ వేప చెట్టు పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు, స్థానికులు, జన సైనికులు బ్రహ్మరథం పట్టారు. దక్షిణ అభ్యర్థి వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని 33వ వార్డు కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు. మర్చిపోకండి, మీకోసం ఇంకో నాయకులు వచ్చి ఓటు అడిగితే అడగండి, 2 క్వశ్చన్లు అడగండి. ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న మన స్టార్ క్యాంపెయిన్ హైపర్ ఆది గారు, పవన్ కళ్యాణ్ గారి కోసం పార్లమెంట్ అభ్యర్థిగా అయిన భరత్ గారికి సైకిల్ గుర్తుపై ఓటేస్తారని మరి ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగలేదు, ఓన్లీ అవినీతి మాత్రమే జరిగింది. కాబట్టి మీరు ఇవన్నీ గమనించి ఈరోజు విశాఖ సౌత్ మన వంశీకృష్ణ యాదవ్ గారికి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని అడగడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అలాగే బాలకృష్ణ గారి అల్లుడైనటువంటి భరత్ గారిని ఎంపీ అభ్యర్థిగా ఆయన నిలబడుతున్నాడు, ఆయన్ని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని వీళ్ళిద్దరి కోసం ఈరోజు ఇక్కడికి ప్రచారం రావడం జరిగింది. ఆల్మోస్ట్ జనసేన ప్రచారంలో భాగంగా మేము జనసేన నిలబడ్డ 21 చోట్లకి వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వంశీకృష్ణ యాదవ్ గారి కోసం, అలాగే బాలకృష్ణ గారి అల్లుడైనటువంటి భరత్ గారి కోసం ఈరోజు ఓటు అభ్యర్థించడానికి వచ్చాం. ఇక్కడ అందరూ కూడా జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. చూడండి, ఈ ఏజ్లో ఈవిడ కూడా ఒక టీడీపీ కార్యకర్తలాగా పనిచేస్తుందంటే మీరు అర్థం చేసుకోండి. అలాగే ఆల్రెడీ ఈ వార్డులో గెలిచిన వసంత గారు ఇక్కడే ఉన్నారు. జనసేన వార్డులో గెలిచిన మొదటి కార్పొరేటర్ మీరే కదండి. స్టేట్ మొత్తంలో జనసేన తరపున గెలిచిన మొట్టమొదటి కార్పొరేటర్ మన వసంత గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఏ వార్డుకి వెళ్ళినా కూడా అదే ఉత్సాహం ఇక్కడ. అలాగే తెలుగుదేశానికి సంబంధించిన కార్పొరేటర్ క్యాండిడేట్, అలాగే ఇన్ఛార్జి. చూడండి, ఈ ఏజ్లో ఈ ఎండకి ఇలా తిరుగుతున్నారంటే మామూలు విషయం కాదు. అలాగే ఇంకా కింద కార్యకర్తలు, జన సైనికులు అందరూ ఉత్సాహంగా ఉన్నారు. అందరూ కూడా ఈసారి కూటమిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 11 సర్వేలు, మేజర్ సర్వేలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈసారి కూటమే రాబోతుంది అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా అందులో ఏ డౌటు లేదు, కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుంది ఈసారి. మీకు గమనిస్తే మీరు వంశీ యాదవ్ గారు, ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇంకా 5 సంవత్సరాలు ఉంది. అయినా కూడా పదవిని వదులుకొని ఈరోజు ఒక నిజాయితీ గల వ్యక్తి దగ్గర పనిచేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి దగ్గర జాయిన్ అయ్యి ఇప్పుడు ఆయన అంటే ఒక పదవిని వదులుకొని వచ్చిన వ్యక్తికి మనం కనుక ఈ ఎమ్మెల్యే పదవిని కట్టబెడితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తాడు. అలాగే భరత్ గారు బాగా చదువుకున్న వ్యక్తి, బాలకృష్ణ గారు అల్లుడు, విద్యావంతుడు. అలాంటి వ్యక్తిని కూడా మనం కనుక సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకుంటే మనకి పైన నుంచి రావాల్సిన నిధులన్నీ, ఎలాగో మనకు మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టి ఆ నిధులన్నీ సక్రమంగా వస్తాయి, ప్రతి పని జరుగుద్ది. ఈసారి కూటమి అభ్యర్థిని అందుకే గెలిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు వెయిట్ చేసిన ప్రజలు ఒక్కసారిగా ఓటు రూపంలో బుద్ధి చెప్పబోతున్నారు అని తెలుస్తుంది. అవునండి, ఖచ్చితంగా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా అని. మేమందరం తిరిగేదానికంటే వాళ్ళందరూ May 13th కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ నిజాయితీకి ఓటేయాలని సిద్ధంగా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు విశాఖ ఎంపీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కెఏ పాల్ వెల్లడించారు. శుక్రవారం విశాఖలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గుర్తు చేశారు. మొత్తం 32 మంది బలిదానంతో ప్లాంట్ వచ్చిందని, కేవలం ప్రజల మద్దతు వల్లనే ప్లాంట్ అమ్మకం అడ్డుకున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటూ
స్టే తెచ్చి బాబు, జగన్, పవన్ కు తన సత్తా చూపించానన్నారు. ఈ కేసు కోసం హైకోర్టులో 60 సార్లు హాజరయ్యానని బీజేపీ ప్రధాని మోడీకి ఖబర్దార్ అని సవాలు చేశానన్నారు. గంగవరం పోర్టు కారు చౌకగా ఇచ్చేశారన్నారు. పోరాట కమిటీలోని 4 ఉద్యోగులు అమ్ముడుపోయారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ ఆపాను అని కూడా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కేసులో స్టే క్రెడిట్ కోసం నాయకులు ఇస్తున్నారు. జేడీ లక్ష్మీనారాయణ పేరు వస్తుంది. ఆయన ఎక్కడ ఫిబ్రవరి 21 నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు నేను 66 రోజులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నాను, కానీ రాత్రి పగలు ఆయన ఎక్కడ కనిపించలేదు ఒక్కసారి కూడా. తమ్ముడు నేనంటే ఇష్టం, కానీ ఇక్కడ కొత్తోడు ఒకడు పుట్టాడు, ఈ భరత్ గాడు. ఈడంటాడు ఆడు చెప్పాడట ఎవడికో నిన్న రాత్రి మీద నా శిష్యుడైన అప్పుడు హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్కి. దీని కనెక్షన్ ఏంటి? మోదీకి, బీజేపీకి. ఏయ్ కమాన్, ఖబర్దార్, మా స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి వీలు లేదని కొన్ని 100 పేజీలు రుజువులతో ఆర్గ్యుమెంట్ చేసి ఆపాను. అయితే ఇది 50%. ఇంకా నేను ఇచ్చిన 8,000 కోట్లది గవర్నమెంట్ సొలిసిటర్ జనరల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ శర్మ గారు, మేము కౌంటర్ ఫైల్ చేస్తున్నాం, కాదనలేదు. వాదనలన్నీ వినిపించడానికి టైం లేదు. ఇదే మీకు విశాఖ ప్రజలకు ఇదొక ఛాలెంజ్. వైసీపీ గంగవరం పోర్టు 60,000 కోట్లకి 620 కోట్లకి అమ్మారని రుజువులతో ఇచ్చారు. ఆ రుజువులు నాకు ఎవరు ఇచ్చారో చెప్పను, ఎందుకంటే వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు. కానీ నిజంగా హీరోస్ నిర్వాసితులు నాతో పాటు కోర్టులో నిలబడ్డారు. వచ్చి ఈ ఇడియట్స్ ఒకరున్నారు పోరాట కమిటీలో, 26 మందిలో 4 ఉన్నారు. ఆ 4 గురించి ఆలు అమ్ముడుపోయారు. అమ్మింది ఎవరు? ముందు కాంగ్రెస్ వాళ్ళు అమ్మేశారు భూములు 1000 ఎకరాలు, తర్వాత టీడీపీ వాళ్ళు అమ్మారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు అమ్మారు, మిగిలింది బీజేపీ వాళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు అంటాడు వెళ్ళి వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు 23వ వార్డులోని వార్డు కార్పొరేటర్ గుడ్ల విజయసాయి సత్యారెడ్డి ఆధ్వర్యంలో ప్రియదర్శిని కాలనీలోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలోని స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగున హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలలోని ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమము, అభివృద్ధిని కొనసాగాలి అంటే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన జగనన్నను మళ్లీ సీఎం చేయాలని అన్నారు. కావున ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలోని 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి మరియు జీవి రమణ, కర్రి మురళీకృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి, పలువురు సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 42వ వార్డులో 42వ వార్డు కార్పొరేటర్ ఆళ్ళ లీలావతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద ఎత్తున ప్రజల దగ్గర నుంచి విశేషమైన స్పందన వస్తుంది. దానికి కారణం గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ అభివృద్ధి ఫలాలు నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజలకి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సేవ చేసి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించారు. కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా జై జయధ్వానాలతో, జగన్నామస్వరంతో అందరికీ కూడా స్వాగతం పలికి మమ్మల్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 435 కోట్ల రూపాయలతో వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. సుమారు 3,000 కోట్ల రూపాయలతో సంక్షేమాన్ని ప్రజలకు అందించాం. 1,450 రూపాయల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి ఈరోజు సుమారు 15,000 నుంచి
18,000 మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించాం. తప్పకుండా విశాఖ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరబోతోంది. గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ పేరుతో ప్రజల నుంచి దోపిడీ చేశారని వైసీపీ కీలక నేత కాకమాను రాజశేఖర్ ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడా ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే నిధులు జమ చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో 650 అంశాలను పొందుపరిచిందని ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీ కూడా అమలు చేశామన్నారు. కావాలని సీఎం జగన్ పై ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయన్నారు. ప్రయోజనాల కొరకు ఒక కొత్త ఎజెండా తీసుకొచ్చింది ఈ పార్టీలన్నీ కలిపి కూడా 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ గాని లేదా జనసేన గాని బీజేపీ గాని, మరొక పక్క కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళతో జతగట్టినట్టు మనం గమనిస్తానే ఉన్నాం. ఈ పార్టీలన్నీ కూడా కేవలం బురద చల్లేటువంటి ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలని నేను కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకొస్తా. వాళ్ళు తీసుకొచ్చినటువంటి నవరత్నాల ద్వారా మరి డబ్బు మొత్తం సప్లాన్ నిధులు మొత్తం నవరత్నాల ద్వారా ఖర్చు పెడతా ఉన్నారు అంటారు. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అసలు ఆ సప్లాన్ అనేటువంటి అంశమే లేదు. సప్లాన్ అనేటువంటి అంశం లేకుండా మరి కేంద్రం మరి ఆ యొక్క నిర్ణయం తీసుకుందని. సప్లై అనేటువంటి అంశం కాకుండా నవరత్నాల ద్వారానే ప్రజలకి మరి అందించాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అలాంటి సందర్భంలో మరి ప్రతి పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందుతా ఉంటే సప్లై నిధులు మరి వీళ్ళు దుర్వినియోగం చేశారని, దుర్వినియోగం ఎక్కడ చేశారో చూపించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాల ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు పైబడి మరి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు నేరుగా వాళ్ళ అకౌంట్లోనే జమ చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు నేరుగానే ఇంటికి అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు గత 5 సంవత్సరాల్లో వీళ్ళ అధికారంలో 14, 19 అధికారంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా జన్మభూమి కమిటీల ద్వారా అడ్డగోలుగా అవినీతి చేసి ఈరోజు తగుదనమ్మా అని మరి ఈరోజు చేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి ఈరోజు ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని తప్పుపట్టడం అనేటువంటి దురదృష్టకరమైన విషయం. ఇది ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అది పేద వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి గొడ్డలి పెట్టు లాంటిది తప్పితే మరొకటి కాదు. మరి 14 ఎన్నికల్లో వాళ్ళు మేనిఫెస్టో ద్వారా మరి అనేకమైనటువంటి అంశాలను 650 హామీలు ఇచ్చి నెరవేర్చకుండానే 19 ఎన్నికల తర్వాత దిగిపోవడం జరిగింది. మరి వాళ్ళు పెట్టినటువంటి మరి వాళ్ళు పెట్టినటువంటి ఈ చార్జ్ షీట్ దానికి సంబంధించి మరి వాళ్ళు ఏదైతే ఇచ్చారో గతంలో 14 ఎన్నికలప్పుడు ఏదైతే మరి హామీలు ఇచ్చారో, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాలో 650 హామీలను కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అవి ఎందుకు వెబ్సైట్ లో నుంచి తీసేశారో దానికి సమాధానం చెప్పాలా. ఆ మేనిఫెస్టోని భారత చైతన్య యువజన పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మురపాల బాలాజీ యాదవ్ ఆధ్వర్యంలో భారత చైతన్య యువజన పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. విశాఖ అభివృద్ధిలో పార్టీ అజెండా మీద శుక్రవారం విశాఖ విజయ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. ప్రస్తుత రాజకీయాలు, ఎన్నికల దృష్ట్యా అందరికీ మేలు కలిగే విధంగా భావితరాలకు మంచి భవిష్యత్తునిచ్చే నాయకత్వం కోసం తమ ప్రణాళికను ఆయన తెలిపారు. తాను సాధారణ వైద్యునిగా 12 ఏళ్లుగా విశాఖ ఎస్కోటలో పనిచేశానని, ఏ రాజకీయ పార్టీ స్థానికులకు టికెట్ ఇవ్వటం లేదన్నారు. విశాఖ ఎంపీ అభ్యర్థి ఖర్చు 100 నుండి 200 కోట్ల బడ్జెట్ దాటిపోతోందన్నారు. స్థానికేతరులకు టికెట్ ఇస్తున్నారని, గెలిచాక వ్యాపారాలు చేసుకుని వెళ్తున్నారన్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ నినాదంతో విశాఖ అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. డబ్బు చుట్టూ రాజకీయం తిరుగుతోందని ఎన్నో ఏళ్లుగా పారిశ్రామికవేత్తలే పోటీ చేస్తున్నారన్నారు. నా పేరు డాక్టర్ మురపాల బాలాజీ యాదవ్. నేను విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి భారత చైతన్య యువజన పార్టీ తరపున బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రారంభించిన పార్టీ తరపున విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఈ విశాఖపట్నం లోక్సభ స్థానంలో విజయనగరం చెందిన ఎస్కోట రూరల్ నియోజకవర్గం మరియు భీమిలి
అదే విశాఖపట్నానికి చెందినటువంటి 4 నియోజకవర్గాలు, గాజువాక, మొత్తం ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వరకు ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది. ఏదైతే మేము ముందుకు రావడానికి కారణం, నేను ఒక సామాన్య వైద్యుడిని, ఒక వైద్య వృత్తిలో గత 12 ఏళ్ళుగా విజయనగరంలోని ఎస్కోట, అదేవిధంగా విశాఖపట్నంలోని కొన్ని హాస్పిటల్స్లోను, ప్రభుత్వ హాస్పిటల్లోనూ నేను వైద్యుడిగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలని అందరూ చెప్తున్నారు. విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి, సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలని చెప్తున్నారు. కానీ నేను చాలా పార్టీల్లో ప్రయత్నం చేశాం, మాలాంటి యువత చాలామంది ప్రయత్నం చేశారు. కానీ విశాఖపట్నంలో మనం మౌలిక వసతులు కల్పించడంలోనూ గత ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయి. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ విఫలమయ్యాయి. ఎంతసేపు కూడా డబ్బు చుట్టూ రాజకీయం జరుగుతుంది. విశాఖపట్నం ఎంపీ స్థానం ఇది 100 కోట్లు పెట్టాలి అని ఏదో పారిశ్రామికవేత్తనో, బడా పారిశ్రామికవేత్తను తీసుకురావడం, వాళ్ళు కొద్ది రోజులు వ్యాపారం చేసుకోవడం, కోట్లలో సంపాదించడం, వాళ్ళు నెక్స్ట్ విశాఖపట్నాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం. దీని మీద ఆర్ద్రతతో మేము ఎలా ఫైట్ ఇవ్వాలనుకుంటున్నామంటే, యువత సామాన్యులు రాజకీయాల్లోకి రావాలని అందరూ చెబుతారు. బోడే రామచంద్ర యాదవ్ గారు మాకు అవకాశం కల్పించారు. ఆయన పార్టీ స్థాపించిన వెంటనే ఒక జాబ్ మేళాని విజయవాడలో నిర్వహించి దాదాపు 5,000 మందికి ఉద్యోగాలు కల్పించారు పార్టీ స్థాపించిన వెంటనే. అదేవిధంగా నేను స్వసిద్ధంగా డాక్టర్ని అవడం వలన విశాఖపట్నంలో ఏదైతే ఉందో కేజీహెచ్, విమ్స్ హాస్పిటల్, ఇవి అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లడంలో కూడా అంత సక్సెస్ కాలేకపోయారు. ఏదైతే హైదరాబాద్లో ఉన్న విమ్స్ హైదరాబాద్లో ఉండే నిమ్స్కి సరిసమానంగా ఆ రోజు ప్రారంభించినప్పటికీ ఈ రోజుకి కూడా వసతుల కొరతతో విమ్స్లో సరైన వైద్యం అందలేకపోతుంది ఆ స్థాయికి. కేజీహెచ్ని కూడా ఆధునీకరించి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మంచి వైద్యాన్ని అందించాలనే ఆశయం కూడా మాలో ఉంది. అదేవిధంగా విశాఖపట్నం ఐటీ హబ్లోను బెంగళూరు సరిపోయేటట్లు పోటీగా డెవలప్ చేయించడానికి కూడా మా పార్టీ అధినేతకి వ్యక్తిగతంగా కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఆయన కొన్ని కంపెనీల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండడంతో మేము దాన్ని విస్తృతంగా తీసుకువెళ్ళి ఎక్కడున్న యువతకు ఉద్యోగాలు కల్పించాలని, అదేవిధంగా మౌలిక వసతుల నీటి కొరత విశాఖపట్నంలో పట్టణం పెరగడంతో మెట్రో సిటీగా డెవలప్ అయ్యే VMRDA విశాఖపట్నం మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలో ఈ గత ప్రభుత్వాల పాలనకు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న అందించిన పాలనకు మధ్య తేడాను ప్రతి ఒక్కరు కూడా గమనించాలని భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని మధురవాడ 8వ జోన్ పరిసర ప్రాంతాల్లోని విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు పాలన మాదిరిగా వైసీపీ పాలనలోని లంచాలు, దళారీ వ్యవస్థ లేదన్నారు. ప్రభుత్వ అధికారులు కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే పరిస్థితి లేదన్నారు. అర్హత ఉంటే చాలు, కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చుని బటన్ నొక్కితే నేరుగా మీ ఖాతాల్లోకే డబ్బులు జమ అవుతున్నాయన్నారు. ఇంటి వద్దకే వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో టెన్షన్ గా పెన్షన్లతో పాటు మీ పథకాలు అందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మళ్లీ జగనన్న వస్తేనే మీకు అందించిన సంక్షేమ పథకాలు అమలు, పాలనతో పాటుగా మరింత సుపరిపాలన అందించడం జరుగుతుంది. లేదంటే మళ్లీ దోపిడీనే జరుగుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలను ఖండిస్తున్న ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.
ప్రజాదరణ చూసి ఓర్వలేకనే జగన్ పై కుల మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. విశాఖ దక్షిణంలో ముమ్మరంగా వాసుపల్లి ఎన్నికల ప్రచారం. మళ్లీ గెలుపు మీదే అంటున్న స్థానిక ప్రజలు. భీమిలిలో దూసుకుపోతున్న ముత్తంశెట్టి ప్రచార హోరు. గెలుపు ఖాయమంటున్న భీమిలి వాసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.